15వ జాతీయ మహిళా జూనియర్ హాకీ ఛాంపియన్షిప్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని, వారిలో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను ఇండియా హాకీ టీంకు ఎంపిక చేయడం జరుగుతుందని హాకీ ఆంధ్రప్రదేశ్ డైరెక్టర్ నిరంజన్ రెడ్డి, అధ్యక్షులు బి చాణుక్యరాజు, సెక్రటరీ జి హర్షవర్ధన్ పేర్కొన్నారు. జిల్లా క్రీడా మైదానంలో హాకీ ఇండియా ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ హాకీ ఛాంపియన్షిప్ పోటీలను హాకీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో హాకీ ఇండియా నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. దేశవ్యాప్తంగా 28 రాష్ట్రాల నుంచి 600 మంది క్రీడాకారులు, కోచ్లు ఈ పోటీలో పాల్గొనడం జరుగుతుందన్నారు. స్థానికంగా 50 మంది పీడీలు పర్యవేక్షణ చేయడం జరుగుతుందన్నారు. తొలుత లీగ్ పద్ధతిలో పోటీలు నిర్వహించి తర్వాత నాకౌట్ పద్ధతిలో పోటీలు జరుగుతాయన్నారు. ఈ పోటీలో ప్రతిభ కనబరిచిన 50 మంది క్రీడాకారులను ఎంపిక చేసి ఢిల్లీలో శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు. వీరిలో ప్రతిభ కనబరిచిన వారిని ఇండియా టీంకి ఎంపిక చేయడం జరుగుతుందన్నారు. క్రీడాకారులకు కావాల్సిన సదుపాయాలు, వసతులను జిల్లా కలెక్టర్ షాన్మోహన్ సగ్లి ఏర్పాటు చేయడం జరిగిందని తెలిపారు. సెలక్షన్ కమిటీ సభ్యులు అసంత లకరా, ప్రబుల్ పాండే పాల్గొంటారని తెలిపారు. ఈ సమావేశంలో ట్రెజరర్ థామస్ పీటర్, డిఎస్టీఓ శ్రీనివాస్, ఆర్గనైజింగ్ సెక్రటరీ రవిరాజు, ఉపాధ్యక్షులు సూర్యప్రకాష్, భవానీ శంకర్ తదితరులు పాల్గొన్నారు. వేదికను అలంకరించిన పెద్దలకి, ప్రెస్ రిపోర్టర్స్ ముందు వచ్చిన మీకు కృతజ్ఞతలు. ఈ 15వ జూనియర్ ఉమెన్ నేషనల్ హాకీ ఛాంపియన్షిప్ ఇక్కడ కాకినాడలో రేపు నుంచి మొదలవటానికి అన్ని హంగులు పూర్తయిపోయినాయి. దీనికి మేము జిల్లా కలెక్టర్ గారికి చాలా కృతజ్ఞతగా ఉంటాము. ఎందుకంటే వాళ్ళ సిబ్బందిని అందరినీ చేసి చాలా అన్ని రకాలుగా మాకు ఇక్కడ సపోర్ట్ చేశారు. అన్ని ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. అలాగే ఈ టోర్నమెంట్లో జాతీయ స్థాయిలో క్రీడాకారులు కూడా వచ్చారు. మ్యాచ్లన్నీ బాగా జరుగుతాయి. అలాగే భోజన వసతులు, ఏర్పాట్లన్నీ బాగా జరిగాయి. అందుకు సావర్లకోట అంటే ట్రాన్స్పోర్టేషన్ కూడా మాకు బస్సులు అరేంజ్ చేశారు. త్రూ కలెక్టర్ ద్వారా రావడం జరిగింది. తర్వాత డిస్ట్రిక్ట్ సివిల్ సప్లైస్ వారు కావాల్సినటువంటి భోజన ఏర్పాటు, మిగతా అన్నీ కూడా ఏర్పాటు చేసినారు. తర్వాత వీళ్ళంతా కూడా నిజంగా చెప్పాలంటే దాదాపు ఒక నెల నుంచి ఈ కార్యక్రమానికి వాళ్ళు అదే పనిగా మీటింగ్ పెట్టుకొని మా యొక్క రిక్వెస్ట్ మేరకు మా డిస్ట్రిక్ట్ కలెక్టర్ అందరితో కూడా మాట్లాడి ఎవరెవరికి ఏ పని చేయాలనో అవన్నీ కూడా అప్పగించి ఇప్పటి వరకు కూడా వాళ్ళు దాదాపుగా పూర్తి చేశారు. రేపటికి మేము సిద్ధంగా ఉన్నాము. అలాగే మాకు గెస్టులు కూడా వస్తున్నారు. మినిస్టర్ గారు వస్తున్నారు, స్పోర్ట్స్ మినిస్టర్ రాంప్రసాద్ రెడ్డి గారు, అట్లాగే మన సాయికు మన సత్యకుమార్ యాదవ్ గారు కూడా ఇక్కడికి రావడానికి సిద్ధంగా ఉన్నారు. రేపు 6 గంటలకు ఈ ఇనాగరల్ ఫంక్షన్ జరుగుతుంది. సాయంకాలం 6 గంటలకు సాయంకాలం జరుగుతుంది. అందుకు మేము సిద్ధంగా ఉన్నాం. మా యొక్క టీం అంతా కూడా, మా హాకీ ఆంధ్రప్రదేశ్ టీం, మేము ఒక టీమ్గా పనిచేస్తున్నాము. ఈ యొక్క కార్యక్రమం విజయవంతం చేయడానికి మీ అందరి సహకారం కోరడం మాకు మంచిగా లభించింది. తొలిసారిగా మాకు ఈ యొక్క డిస్ట్రిక్ట్ మన కలెక్టర్ గారి నుంచి కానీ, స్టాఫ్ నుంచి కానీ మంచి సహకారం లభించింది. అంతకుముందు మేము 22 జూనియర్ ఉమెన్ చేసినాము. అది మేము సొంతంగా చేసినాము. మాకు ఎవరి సహకారం లేదు. కాకపోతే డిస్ట్రిక్ట్ డిఎస్డిఓ గారు మాకు ఇక్కడ ఈ గ్రౌండ్ను మాకు ఇవ్వగలిగినారు. తర్వాత కొంత అకామిడేషన్ ఇవ్వగలిగినారు. అలాగే మాకు 22nd అంటే 2022లో కూడా మేము సీనియర్ ఉమెన్ చేసినాము. అక్కడ కూడా మాకు మేమే చేసినాము. కాకపోతే మాకు ఇక్కడ డిఎస్ఏ వాళ్ళు ఈ యొక్క గ్రౌండ్ కూడా మాకు ఇచ్చినారు. అందువల్ల మేము అప్పుడు కూడా సక్సెస్ఫుల్గా చేసినాము. ఇది కూడా సక్సెస్ అవుతుందని చెప్పి మేము సందర్భంగా సెలెక్ట్ అవుతారు. వాళ్ళకి జాతీయ స్థాయిలో హాకీ ఇండియా శిక్షణా కేంద్రాలు నిర్వహించి ఇండియన్ జూనియర్ హాకీ టీం తయారు చేసి 2026-27 రాబోయే వరల్డ్ కప్ జూనియర్ టోర్నమెంట్స్ పంపించడానికి సిద్ధపడుతున్నారు. అలాగే ఈ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ చాలా సహకరించి అక్కడ హెడ్ క్వార్టర్స్ నుంచి, అలాగే త్రూ డిస్ట్రిక్ట్ మ్యాజిస్ట్రేట్, కలెక్టర్ మన షాన్మోహన్ గారి ద్వారా కూడా మాకు అన్ని రకాలైన సదుపాయాలు అందజేస్తూ ఈ టోర్నమెంట్ దిగ్విజయంగా చేయడానికి ఏర్పాట్లు జరిపిస్తున్నారు. ఈ సందర్భంగా మాకు డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీనివాస్ కుమార్ గారు, మా ఇక్కడ లోకల్గా ఉండే రవిరాజు, జిల్లా హాకీ అసోసియేషన్ కాకినాడ, మా సెక్రటరీ హర్షవర్ధన్, ఆయనే అంతర్జాతీయ స్థాయి ఎంపైరు, శిక్షకుడు కూడా. వీళ్ళందరి సహకారంతో
వైస్ ప్రెసిడెంట్ శివప్రకాష్ గారు, ట్రెజరర్ థామస్ పీటర్ గారు, జాయింట్ సెక్రటరీ భవానీ శంకర్ గారు అందరం సమిష్టిగా ఈ పోటీలని సక్సెస్ఫుల్గా నిర్వహించి సంస్థకి మన రాష్ట్రానికి పేరు తీసుకురావాలని చెప్పి ప్రయత్నిస్తూ ఈ టోర్నమెంట్ మీ అందరి సహకారంతో, ఎందుకంటే పత్రిక చాలా ముఖ్యమైనది, ప్రింట్ మీడియా అలాగే ఎలక్ట్రానిక్ మీడియా ఈ రెండు సపోర్ట్ తోటి మాకు మంచి పబ్లిసిటీ వచ్చి టోర్నమెంట్ కూడా సక్సెస్ అవుతుందని ఆశిస్తూ ఈ సమావేశానికి అటెండ్ అయిన మిత్రులందరికీ, పత్రికా విలేకరులకు కూడా కృతజ్ఞతలు.